ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్రవారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:54 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం మృగశిర రాత్రి 8:04 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:12 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:29 నుంచి 1:13 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:47. సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఈ రోజు విశేషం పుష్యమాస శుక్లపక్ష చతుర్దశి. జనవరి 2వ తేదీ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశికి శాస్త్రంలో విశేషమైన స్థానం ఉంది. మరుసటి రోజు రాబోయే మహాపుష్య పౌర్ణమికి ఇది స్వాగతం పలికే రోజుగా ఒక పూర్వరంగంగా భావించబడుతుంది. శుక్రవారం నాడు చతుర్దశి తిథి రావడం అనేది సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం పొందడానికి, శివకేశవుల కృపకు పాత్రలు కావడానికి ఎంతో దోహదపడుతుంది. సాధారణంగా చతుర్దశి తిథి రుద్రునికి ప్రీతికరమైనది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. ఈ కలయిక వల్ల ఈ రోజున చేసే పూజలు దారిద్ర్యాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయి. ఈ రోజు యొక్క విశిష్టతను మరింత లోతుగా పరిశీలిస్తే ఇది 2026వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి శుక్రవారం. జ్యోతిష శాస్త్ర రీత్యా శుక్రుడు భోగభాగ్యాలకు, విలాసాలకు, కళలకు, దాంపత్య సుఖానికి కారకుడు. పుష్యమాసం శనిదేవుడి క్షేత్రం. శని మరియు శుక్రులు మిత్రగ్రహాలు కావడం వల్ల ఈ రోజున చేసే దైవ కార్యాలు శీఘ్ర ఫలితాలను ఇస్తాయి. చతుర్దశి తిథిని రిక్త తిథి అని కూడా అంటారు. అంటే దీనిని లౌకిక శుభకార్యాలకు కాకుండా ఆధ్యాత్మిక సాధనలకు, మంత్ర జపాలకు, శత్రు నాశనానికి, ఆరోగ్య సమస్యల నివారణకు వినియోగించాలని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఈ రోజున విశేషంగా లక్ష్మీ నరసింహస్వామిని లేదా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శత్రు బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి. పుష్యమాస చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో ఉదయాన్నే చేసే స్నాన జపాలకు నదీ స్నాన ఫలితం దక్కుతుంది. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలం కూడా ఉంటుంది. కాబట్టి శివాలంకరణ, శివార్చన చేయడం వల్ల మనసులోని భయాలు తొలగి మానసిక ధైర్యం చేకూరుతుంది. పూజా విధానం విషయానికి వస్తే జనవరి 2వ తేదీ శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్ర లేవడం చాలా శ్రేయస్కరం. తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శుక్రవారం కాబట్టి తెలుపు, లేత గులాబీ, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముఖద్వారం వద్ద బియ్యం పిండితో పద్మం ముగ్గు వేయడం లక్ష్మీప్రదం. పూజా వేదికపై లక్ష్మీదేవి, శివుని పటాలను లేదా విగ్రహాలను ఉంచాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆటంకాలు కలగకుండా చూడమని ప్రార్థించాలి. అనంతరం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అమ్మవారికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కుంకుమతో లేదా పూలతో అర్చన చేయాలి. చతుర్దశి తిథి కాబట్టి శివునికి మారేడు దళాలతో పూజ చేయడం లేదా రుద్రాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. లింగోద్భవ కాలానికి చతుర్దశి ప్రతీక కాబట్టి ఈరోజు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ జపించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజున కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి రిపీట్ ఈ రోజున కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం లేదా రిపీట్ ఈ రోజున కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం లేదా లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత సమీపంలోని శివాలయానికి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం ఉత్తమం. ఆలయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల పాప ప్రక్షాళన జరుగుతుంది. చతుర్దశి నాడు ఉపవాసం ఉండి రాత్రికి పాలు, పండ్లు తీసుకునే సంప్రదాయం కూడా ఉంది. కానీ ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆచరించవచ్చు. మరుసటి రోజు పౌర్ణమి కాబట్టి ఈ చతుర్దశి నాటి రాత్రి నుంచే దైవ చింతనలో గడపడం వల్ల పౌర్ణమి శక్తిని పూర్తిగా గ్రహించగలుగుతారు. ఈ పూజ వల్ల కలిగే ఫలితాలు అమోఘమైనవి. పుష్య శుక్ల చతుర్దశి అందున శుక్రవారం నాడు చేసిన పూజ వల్ల ప్రధానంగా ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఈ రోజు చేసే లక్ష్మీ ఆరాధన ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన మార్గాలను అమ్మవారు చూపిస్తుంది.
అవివాహితులకు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్న వారికి ఈ రోజున గౌరీదేవిని పూజించడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల శీఘ్ర వివాహ యోగం కలుగుతుంది. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే ఈ రోజు సాయంత్రం ఉప్పు దీపం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే చర్మం చివరగా దాన ధర్మాలకు పుష్యమాసం పెట్టింది పేరు. ఈ చతుర్దశి నాడు పేదవారికి లేదా బ్రాహ్మణులకు వస్త్రదానం, స్వయం పాకం ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. చలికాలం కాబట్టి అవసరమైన వారికి దుప్పట్లు దానం చేయడం భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవ. మూగ జీవాలకు, ముఖ్యంగా ఆవులకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డిని, కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారాన్ని అందించడం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. 2026 సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో గడపాలంటే ఈ మొదటి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పైన తెలిపిన విధంగా పూజ జరుపుకోవడం ఎంతో ముఖ్యం. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని గుర్తుంచుకొని పూజతో పాటు 10 మందికి సహాయపడే గుణాన్ని అలవరుచుకుంటే ఆ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు మీకు సంపూర్ణంగా శుభాలని చేకూరుస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. ఉపయోగకరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలకు తావివ్వకండి. అపార్థాలకు అవకాశం ఉంది. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో సంఘర్షణ ఏర్పడుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను దర్శించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి టోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. ఆరోగ్యం బాగుంటుంది. రోజు వ్యాపార ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల సూచన కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నవగ్రహ దర్శనం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్య లాభాలు ఉంటాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. మానసిక దృఢత్వం అవసరం. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసినా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు, అధికారుల మన్ననలు అందుకుంటారు. స్నేహితులతో కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ నాయకుల పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించగానే ఆటంకాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ ఎక్కువ హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గణపతి దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు విజయానికి చేరువలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. మనోధైర్యం కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చవద్దు. నమ్మిన వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆంతరంగిక విషయాలను ఎవరితో చర్చించవద్దు. శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మనశ్శాంతి కోసం విహారయాత్రలకు వెళ్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని ఆరాధన చేయడం మంచిది. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉత్తమ కార్యాలు చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. సంపదలు వృద్ధి చెందుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. భూ లావాదేవీల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనం మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. సొంత ఇల్లు కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇష్టదేవతా దర్శనం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో విజయం చేకూరుతుంది. నమ్మకంతో పనులు ప్రారంభించండి. శ్రమ తగ్గుతుంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అలసట చెందుతారు. అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు మంచి సమయం. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్యా పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పెడితే రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్టదేవతా దర్శనం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. మంచి వృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వస్తాయి. అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు. సమయానికి పనులు పూర్తి చేయగలిగితే ఏ సమస్య రాదు. గౌరవం పెరుగుతుంది. ముఖ్య వ్యక్తులతో సత్సంబంధాల మీద దృష్టి పెట్టండి. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. నలుగురికి సాయపడతారు. నలుగురిలో మంచి పేరు వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతికి అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం, తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు ఏర్పడతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువులో ఇంకాస్త శ్రమపడాల్సి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వవద్దు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభయోగాలు ఉన్నాయి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని బట్టి రెట్టింపు ఫలితం ఉంటుంది. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ముఖ్య వ్యక్తుల సహకారంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులకు మంచి సమయం. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. తలపెట్టిన పనుల్లో మొదట ఆటంకాలు వచ్చినప్పటికీ పూర్తవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వెలువడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలిసి హాయిగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పెడితే రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. లక్ష్మీ దర్శనం సంకల్ప సిద్ధినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సౌభాగ్య యోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలం వెంటనే లభిస్తుంది. చెడు భావనలు రానియకండి. వ్యాపార లాభం ఉంది. అదృష్టం పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. నూతన అధికారాలు వస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
భూముల కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. గతంలో పెట్టిన పెట్టుబడులపై ధన లాభానికి అవకాశం ఉంది. సంపాదనకి ఇది అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలోనే పెళ్లి కుదిరి పెళ్లిపేటలు ఎక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు చదువులో సులభంగా మంచి మార్కులు సాధిస్తారు. వైద్యులు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శివారాధన శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో పనిచేయండి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేయండి. ముఖ్య కార్యాల్లో అపార నష్టం జరగకుండా చూసుకోండి. తప్పనిసరైన పనుల్లో అధిక శ్రద్ధ చూపండి. ఎవరిని నమ్మవద్దు. మోసపోయే ప్రమాదం ఉంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కష్టాల నుంచి బయటపడేస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని నలుగురికి సహాయపడతారు. విద్యార్థులకు మంచి సమయం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమ పెరిగినా అందుకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శనిదేవత ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అర్థలాభం, యశోవృద్ధి ఉన్నాయి. లక్ష్యాన్ని సకాలంలో చేరుతారు. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. భూ, గృహ, వస్తు, వస్త్ర లాభాలు ఉన్నాయి. అభిష్టాలు సిద్ధిస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. ఒక ఆపద నుంచి త్రుడిలో బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ పనుల్లో కదలిక ఉంటుంది. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. గతంలోని పెట్టుబడుల మూలంగా ఆదాయం వస్తుంది. ఇంట్లో పెళ్లి రోజు శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఎదురు చూపులు తప్పవు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇష్టదేవతారాధన ప్రశాంతతనిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. గతంలో ఆగిన కొన్ని కార్యాలు ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. పట్టుదలతో పనులు చేస్తారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. రైతులకు మంచి దిగుబడి వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వాయిదాలు ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య, ఆదాయ విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు. నమ్మకం పెట్టుకున్న స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇరుగు పొరుగు నుంచి సహకారం అందుతుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యతిరేకతలు తొలగుతాయి. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గృహ నిర్మాణంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఆత్మీయులతో మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది.
స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.